హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పన్నీర్ను చేస్తున్నాను. పన్నీర్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి. నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతూ ఈజీగా ఇంట్లోనే స్పాంజీ పన్నీర్ను చేసుకోవచ్చు. ఇలాగ మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ను మనము షాప్లో కొన్న విధంగానే వస్తుందండి. ఇలాంటి పన్నీర్తో మసాలా కర్రీస్ కానీ ఫ్రై కానీ చేసుకుంటే చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుందండి. నేను ముందుగా 1 లీటర్ పాలు అనేది తీసుకున్నాను. మనం పన్నీరు త్వరగా చేసుకోవాలంటే చిక్కని పాలు అయితేనే బాగుంటాయి. నేను 1 లీటర్ పాలు తీసుకునేసి గిన్నెలో వేసుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి పాలంతా బాగా కాగాలండి. బాగా కాగిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి పాలు పొంగిపోకుండా మనం గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే పాలల్లో కొద్దిగా వాటర్ అనేది ఉన్నాయనుకోండి, అదంతా కూడా డ్రై అయిపోయేసి చిక్కగా వస్తాయి. తర్వాత 1 లీటర్ పాలకు 4 టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్లు నిమ్మరసము మనం పాలల్లో వేసుకునేసి నిమ్మరసం వేసిన తర్వాత కూడా మనము లో టు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. ఈ నిమ్మరసం అనేది పాలల్లో బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఉంటే మనం మీడియం ఫ్లేమ్ను చేంజ్ చేసుకున్నాం కనుక ఈ పాలంతా కూడా విరిగిపోతాయండి. విరిగిపోయిన తర్వాత వాటర్ అనేది సపరేట్గా వస్తుంది. పాలంతా కూడా ఈ విధంగా నిమ్మరసం వేయడం వలన విరిగిపోయేసి అది పన్నీర్ లాగా తయారవుతుంది. ఇలాగ మనం కలుపుకుంటూ ఉంటే వాటర్ అంతా సపరేట్ వచ్చేసి ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ముందుగా ఒక గిన్నెను తీసుకునేసి దానిపైన జల్లెడి గిన్నెను పెట్టి దానిపైన కాటన్ క్లాత్ను పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ విధంగా అయినా పాలు విరిగిపోయిన వాటిని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా కాటన్ క్లాత్ పైన మనము ఈ పాలు విరిగిపోయిన దాన్ని పోసేసుకునేసి మనం నిమ్మరసం వేసాం కనుక దీన్ని కొద్దిగా చల్లనీళ్ళు తీసుకునేసి ఈ పన్నీర్ను కడగాలండి. మనం నిమ్మరసం కాకుండా వెనిగర్ తీసుకుంటే కడిగే అవసరం లేదు. నేను నిమ్మరసంతో చేస్తున్నా కనుక ఈ పన్నీర్నంతా కూడా కడిగేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా చుట్టేసి దానిపైన మనము బరువు అనేది పెట్టాలండి. నేను చిన్న రోలు పెట్టాను. 1 గంట పాటు మనము ఈ వెయిట్ అనేది బరువు అనేది పెట్టేసిన తర్వాత 1 గంట తర్వాత మనము ఈ చిన్న రోలును తీసేసి తర్వాత మనము ఈ కర్చీఫ్లో చుట్టేసినాం కదండి, కాటన్ క్లాత్లో దాన్ని తీసేసినామంటే ఈ విధంగా హోమ్ మేడ్ పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా మనం పన్నీరు చేసిన దాన్ని 3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చండి. అది ప్యాకేజ్ పేపర్స్ అనేది వస్తాయి కదండి, ప్యాకేజ్ పేపర్స్లో ఈ రెడీ చేసిన పన్నీర్ను పెట్టేసుకునేసి దాంట్లో ఎయిర్ అనేది పోకుండా మనం ప్యాకేజ్ చేసేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. 3 డేస్ తర్వాత దాన్ని మనము వాడకూడదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా స్పాంజీగా పన్నీర్ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. పాలు విరిగిపోయినాయంటే మనం టెన్షన్ పడే అవసరం లేదండి. ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.